ఇక అంబేద్కర్ మార్గం అనుసరణీయమన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు కిషన్ రెడ్డి. రాజ్యాంగం రాసిన అంబేద్కర్ ను కాంగ్రెస్ పార్టీ అడుగడుగునా అవమానపరిచిందని మండిపడ్డారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఆయన రాసిన రాజ్యాంగాన్ని కాలరాసి ఎమర్జెన్సీ విధించినట్లు కిషన్ రెడ్డి గుర్తు చేశారు. అందుకు ఆనాడు కాంగ్రెస్ పై ప్రజలు ఎదురు తిరిగారన్న ఆయన బీజేపీ అధికారంలోకి వచ్చాక అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తుందని స్పష్టం చేశారు. ఎస్సీ ఎస్టీలను రిజర్వేషన్లు పెంచేలా ప్రధాని మోదీ అనేక చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు కిషన్ రెడ్డి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదిన సందర్భంగా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈ యొక్క వారం రోజుల పాటు కూడా మనము ఈ కార్యక్రమాలను కొనసాగించాలి. ఇవాళ మనము ప్రజాస్వామ్య ఫలాలను అనుభవిస్తున్నామంటే ఇందుకోసం మనం నిత్యం గుర్తు చేసుకోవాల్సినటువంటి మహానుభావుడు ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని సందర్భంగా మనం చేస్తాం. మన దేశంలో అనేక రకాల సమస్యలు వచ్చినాయి, అనేక రకాల ఇబ్బందులు వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాలరాచి అత్యవసర పరిస్థితి విధించడం జరిగింది. స్వేచ్ఛ స్వాతంత్రాలను అరించివేయడం జరిగింది. లక్షలాది మందిని, ప్రజాస్వామ్య ప్రేమికులను, ఉద్యమకారులను, పత్రికా విలేకరులను, సంపాదకులను, రాజకీయ నాయకులను, శాసనసభ్యులను, పార్లమెంట్ సభ్యులను జైల్లో పెట్టడం జరిగింది. ఆ రకంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపకల్పన చేసినటువంటి రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఎమర్జెన్సీ పేరుతో హత్య చేస్తే ఆ రాజ్యాంగ స్ఫూర్తితో ఈ దేశ ప్రజలందరూ కూడా మళ్ళీ రాజ్యాంగాన్ని పునరుద్ధరించే విధంగా కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు గోరి కట్టిన విషయం, జనతా పార్టీ పేరుతో కాంగ్రెస్ పార్టీని ఓడించినటువంటి ఘనత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపకల్పన చేసినటువంటి రాజ్యాంగబద్ధంగా ఈ దేశ ప్రజలు